దేవుని అతి పరిశుద్ధమైన నామములో ప్రభువు పేరిట మీ అందరికీ నిండు మనసుతో ఉదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో దేవుని వాక్య భాగంలోనికి వెళ్దాం. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 6వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏమిటి అంటే, మనము ఎవరము, ఇది దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడిన మాట, వాళ్ళకి ఇచ్చిన వాగ్దానం. వారితో దేవుడు అన్నాడు, మీరు నాకు ప్రతిష్ఠిత జనము అన్నాడు దేవుడు. అందుకే నేను భూమి మీద ఉన్న వారందరికంటే, సమస్త జనముల కంటే నేను మిమ్మల్ని హెచ్చించాను, ఎక్కువగా ఎంచాను. మిమ్మల్ని నేను నా స్వకీయ జనముగా ఏర్పరచుకున్నాను. ఈరోజు దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో ఏ విషయమైతే మాట్లాడాడో, ఎందుకని ఇశ్రాయేలు ఆయన నమ్మిన ప్రజలు గనుక, ఆయన నమ్మిన వారు గనుక, ఆయన చేత ఏర్పరచబడిన వారు గనుక, ఆయన చేత ఎన్నిక చేయబడిన వారు గనుక వారితో ఈ మాట దేవుడు చెప్పాడు. ఈరోజు ఇదే మాట మనకు కూడా వర్తిస్తుంది. ఏ రీతిగా అంటే, ఈరోజు మనము కూడా ఆయనను నమ్మి విశ్వసించి ఆయన కలిగి ఉన్నాం కనుక అప్పుడు మనము కూడా ఆయనకు ప్రతిష్ఠిత జనమే. ఆయనకు ప్రతిష్ఠిత జనం అయితే దేవుడు ఏం చేస్తాడు అంటే, ఆయన మన ప్రతిష్ఠిత జనం అంటే ఆయన కొరకు ప్రతిష్ఠించుకున్నాడు మనల్ని, ఆయన కొరకు ఏర్పాటు చేసుకున్నాడు మనల్ని, ఆయన కొరకు నియమించుకున్నాడు మనల్ని, ఆయన చిత్తము చేయడానికి, ఆయన ఉద్దేశాలు నెరవేర్చుకోవడానికి, ఆయన నామ ఘనత కొరకు మనల్ని ఆయన ప్రతిష్ఠిత జనంగా చేసుకున్నాడు. కనుక ఇప్పుడు రోజు మనం ఎలా ఉండాలంటే, ఆయన చిత్తాన్ని చేసేవారిగా ఉండాలి, ఆయన ఉన్నతమైన నామాన్ని మహిమపరిచేవారిగా ఉండాలి, ఆయన ఉద్దేశాలు నెరవేర్చేటువంటి జనాంగముగా, కుటుంబాలుగా, బిడ్డలుగా మనం జీవించాలి. ఈరోజు మనం నిజంగా ఆయనకు ప్రతిష్ఠిత జనముగానే ఉన్నామా? అలా ఉంటే ఈ భూమి మీద ఉన్న సమస్త జనములన్నిటికంటే ఎక్కువగా మనల్ని ఎంచుతాడు దేవుడు. ఎంచి దేవుడు మన జీవితంలో ఆయన మన స్వకీయ జనముగా, ఆయన సొంత ప్రజలుగా మనల్ని చేసుకుంటాడు, ఆయన సొంత కుటుంబంగా చేసుకుంటాడు, ఆయన వంశంలో మనల్ని చేర్చుకుంటాడు. ఇది మన జీవితాల్లో కూడా జరగాలంటే మనము కూడా ఒక ప్రతిష్ఠిత కలిగిన జనాంగముగా బ్రతకాలి, కుటుంబముగా బ్రతకాలి, ఒక ప్రతిష్ఠించబడిన వ్యక్తిగా మనం జీవించాలి, ఆయన ప్రతిష్ఠిత జనముగా మనం ఉండాలి. ఇది దేవుడు మన పట్ల ఆశపడుతున్నటువంటి విషయం. నిజంగా ఈరోజు మనకు ప్రత్యేకంగా అలా ఉన్నామా? ఈ లోకంలోనే ఉంటున్నాం కానీ దేవునికి ప్రత్యేకంగా ఉంటున్నామా? లోకంలోనే అందరితో పాటు బతుకుతున్నాం కానీ దేవుని నామ మహిమ కొరకు, ఘనత కొరకే మనం జీవిస్తున్నామా, నడిపించబడుతున్నామా? లోకంలోనే ఉంటున్నాం కానీ దేవుని ఉద్దేశాలు నెరవేరుస్తున్నామా? మన జీవితంలో జరగవలసినవే ఇవి జరిగితే అప్పుడు మనం ఆయనకు ప్రతిష్ఠిత జనముగా ఉంటాం, ఆయన ఏర్పరచుకున్నటువంటి వంశముగా ఉంటాం, ఆయన ఏర్పరచుకున్న జనాముగా మనం ఉంటాం. దేవుడు మనల్ని అన్ని జనములందరికంటే ఎక్కువ మనల్ని ఎంచేవాడిగా మనలో ఉంటాడు. కనుక ఈరోజు నీవు కూడా రక్షించబడిన నీవు నేను కూడా ఆయన ప్రతిష్ఠిత జనమే. కనుక ఆయన ప్రతిష్ఠించబడినట్టుగా మనం బ్రతకాలి కానీ ప్రతిష్ఠిత లేని వారిగా మనం బ్రతకూడదు. ఆయన ఉద్దేశం నెరవేర్చడమే మన ఉద్దేశం అయి ఉండాలి తప్ప మన ఉద్దేశం నెరవేర్చుకోవడం కాదు. దేవుని చిత్తమే చేయాలి తప్ప మన చిత్తం కాదు. ఆయన నామ ఘనత కొరకే మనం ఏదైనా చేయాలి తప్ప ఆయన నామానికి అవమానం తెచ్చే ఏ పరిస్థితులు మనం ఉండకూడదు. వీరినే ప్రత్యేకించబడిన వారు, ఏర్పరచబడిన వారు, నియమింపబడిన వారు అని అంటారు. వారే దేవునికి ప్రతిష్ఠిత జనాంగము. కనుక ఈ ప్రతిష్ఠిత జనాంగములో నీవు నేను ఉన్నామా లేదా అనేది ఒకసారి ఆలోచిద్దాం. లేకపోతే ఆ ప్రతిష్ఠిత జనాంగంలోనికి వెళ్ళే ఆలోచన, ఉద్దేశము, ప్రయత్నము ఈరోజు ఖచ్చితంగా మనం చేయాలి. అలా చేయాలంటే ఆ ప్రతిష్ఠిత జనాంగం మనం మార్చబడాలి. కళ్ళు మూసుకుందాం, ప్రార్థించేద్దాం. పరిశుద్ధుడా యేసయ్య, ఈరోజు నీ సన్నిధిలో ఇశ్రాయేలు ప్రజలను ప్రతిష్ఠిత జనాంగంగా నువ్వు ఏర్పాటు చేసుకున్నావు. ఈరోజు నిన్ను నమ్మిన ప్రతి ఒక్కరు కూడా నీ ప్రతిష్ఠిత జనము అనే నువ్వు చెబుతున్నావు. కనుక నేను కూడా, నా కుటుంబము కూడా, నేనుండే పరిస్థితులు కూడా ఒక ప్రతిష్ఠిత జనాంగముగా నేను నా కుటుంబం ఉండడానికి మీరు కృప చూపించండి, సహాయం ఇచ్చింది. ఒక ఏర్పరచబడిన వంశముగాను ప్రభు, నీ కొరకు ప్రత్యేకించబడిన వారుగాను ప్రభు, నీ కొరకు నీ ఉద్దేశాలు, నీ చిత్తం నెరవేర్చి నీ నామానికి మహిమ కలుగునట్లు జీవించే కృప దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.